అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మీకు కరోనా వైరస్ గుర్తుందా? ప్రపంచవ్యాప్తంగా భారీగా విధ్వంసం సృష్టించింది. ప్రతి దేశం అల్లాడిపోయింది. లక్షల మంది చనిపోయారు. చైనా చేసిన ఒక్క తప్పిదం యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఇలాంటి చైనా మరోసారి వణుకు పుట్టిస్తోంది. కరోనాను అలా మర్చిపోతున్నామో లేదో మరో కొత్త వైరస్ ను పుట్టించేసింది. అవును, చైనా దేశంలో ఇప్పుడు కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎంతలా అంటే జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఈ వైరస్ పేరేంటో తెలుసా? HMPV, హ్యూమన్ మోటాప్ న్యూమో వైరస్. ఇది చైనాలో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దీని లక్షణాలు చూస్తే అచ్చం కరోనా తరహాలోనే ఉన్నాయి. మరింత డేంజర్గా ఉందంట. దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో ఈ వైరస్ అంటువ్యాధిలా ప్రబలమవుతోందంట. చైనాలో ఈ వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జనాలు క్యూ కట్టడంతో హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. ప్రజలంతా మాస్కులు ధరించి తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా చైనా మాత్రం HMPV వైరస్ పై ఎక్కడా నోరు విప్పడం లేదు. వైరస్ పై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నా కూడా స్పందించడం లేదు. అంతా బాగానే ఉంది. ఈ వైరస్ కామన్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కానీ చైనాలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్పత్రుల నుంచి శ్మశాన వాటికల వరకు అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. కరోనా సమయంలో కూడా చైనా ఇలాగే ప్రవర్తించింది. తమ దేశంలో ఎలాంటి వైరస్ లేదని, అంతా బాగానే ఉందని తెలిపింది. ఆ తరువాత మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ చివరకు చైనా మొత్తం వైరస్ గుప్పిట్లోకి వెళ్లాక గాని నోరు విప్పలేదు. ఇప్పుడు కూడా అదే ధోరణి అవలంబిస్తోందంటున్నాయి ప్రపంచ దేశాలు. అయితే HMPV వైరస్ చిన్నపిల్లలు, వృద్ధుల్లో అధికంగా ఉంటుందంటున్నారు. కోరింత దగ్గులా మొదలై చివరకు ప్రాణాలను హరిస్తుంది. ఈ వైరస్ నమూనా సరిగ్గా కరోనాలాగే ఉంటుందని, ఇది గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తుందంటున్నారు నిపుణులు. ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులు ఉన్న వ్యక్తులు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే శ్వాస ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇది అధికంగా వ్యాప్తి చెందుతుంది. ఇదిలా ఉంటే HMPV వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మౌనంగా ఉంది. గతంలో కరోనా వైరస్ ప్రపంచాన్ని కబలించినప్పుడు కూడా ఇలాగే వ్యవహరించింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని విధ్వంసం చేసి లక్షల మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా వెంటనే స్పందించలేదు. చాలా కాలం తరువాత కరోనా మరణ మృదంగాన్ని పాండమిక్గా ప్రకటించింది. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న HMPV వైరస్ పై కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి అలర్ట్ ఇవ్వడం లేదు. గతంలో కూడా ఇలాగే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఇప్పుడు కూడా అలాగే కప్పిపుచ్చే విధంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ప్రపంచం మరోసారి ఇంకో మహమ్మారి బారిన పడబోతుందా అనే ప్రశ్న మొదలైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.